జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్, టి అంజయ్య నగర్లోని జూలైలో ఎలక్షన్ నిర్వహించాలని బస్తీ వాసులు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఎలక్షన్లు జరగకుండా ఆపాలని కోర్టు నుండి నోటీసులు పంపించారు. బస్తీలో అభివృద్ధి కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఏర్పాటు చేద్దామని అనుకుంటే కావాలని ఆటంకాలు వేస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం వారిచ్చిన నోటీసులు సమాధానం చెప్పి త్వరలో ఎలక్షన్ ఏర్పాటు చేస్తామని మీడియా ద్వారా తెలిపిన టి అంజయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ అన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అశోక్ నర్సింగ్రావు పాల్గొన్నారు. టీఎన్జేఏ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులము ఈరోజు 7వ తారీఖు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి విలేకరులందరికీ సమాచారం ఇవ్వడం ద్వారా ఈరోజు మేము పత్రికా ప్రకటన చేసే అంశం ఏంటంటే, నిన్న 6వ తేదీ టీఎన్జేఏ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ బాడీది. ఈ బాడీ ప్రెసిడెంట్ ఎన్నికలను కండక్ట్ చేయాలని చెప్పేసి వైవీఆర్ లా అసోసియేట్స్ ప్రతినిధి అయినటువంటి వినయ్ కుమార్ గారిని మేము ఎన్నికల అధికారిగా నియమించుకున్నాము. నిన్న 6వ తేదీ బస్తీలో మేము ఇదే స్థలంలో ఎన్నికల షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. మేము షెడ్యూల్ని విడుదల చేసిన తర్వాత నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటలకి మా పోస్టు ద్వారా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి నాకు, మా కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జి రాంబాబు గారికి, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ గారు ఇక్కడ లేరు, కొన్ని అనివార్య కారణం వల్ల బయటకు వెళ్ళారు, ఆయనకి, మా ముగ్గురికి ఒక లీగల్ నోటీస్ని బోటిక లక్ష్మమ్మ గారు, పూస ఆండాలు గారు అనే బస్తీవాసులు 2 మహిళలు మాకు లీగల్ నోటీస్ని పంపించడం జరిగింది. నిన్న సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ని ఉదయం విడుదల చేయగానే సాయంత్రం మాకు నోటీస్ పంపించడం జరిగింది. ఈ నోటీస్లో ఏముందంటే, టీఎన్జేఏ నగర్ బస్తీలో ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనే వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా ఎన్నికలను కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎన్నికలు ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు సోమవారం ఏదైతే నామినేషన్ షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగకుండా నిలిపివేయాలని చెప్పేసి ఎం సలీం గారు అడ్వకేట్ ద్వారా మాకు లీగల్ నోటీస్ని బోటిక లక్ష్మమ్మ గారు, పూస ఆండాలు గారు మాకు నోటీస్ని పంపించడం జరిగింది. సో ఈ నోటీస్ ప్రకారం మేము ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మేము సోమవారం రేపు నామినేషన్లు తీసుకోవాలి, నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు నోటీస్ పంపించడం ద్వారా మేము నామినేషన్ని ఒక 2-3 రోజులు పోస్ట్పోన్ చేస్తున్నాం. కారణం ఏంటంటే, మేము ఒక రిజిస్టర్ బాడీని క్రియేట్ చేసుకున్నాము. చట్టాన్ని, సొసైటీ యాక్టులని మేము గౌరవించి వీళ్ళకి